ఎన్ని నాటకాలు వేశాడు తమ్ముళ్ళు. ఎన్నికల ముందు 2019లో ఊరూరు తిరిగాడు. నేను ఆ రోజు అనుకోనుంటే కాలు బయట పెట్టేవాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. పాదయాత్ర చేశాడు, తల నిమిరాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత బాధుడే బాధుడు, గుద్దుడే గుద్దుడు. అందరూ అలసిపోయారు. శుక్రవారం అయితే ప్రొక్లైన్ వస్తుంది. ఎవడిల్లు కూలగొడతాడో ఎవరికీ తెలియదు. శుక్రవారం అయితే ఈ పోలీసులు గోడ దూకొస్తారు. ఏమి అరాచకం అని అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ. అందుకే నిన్న అమిత్ షా అన్నారు, మా కలయిక గూండాగిరిని అణిచివేయడానికి, మా కలయిక అమరావతి నిర్మాణం చేయడానికి, మా కలయిక పోలవరం పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి, మా కలయిక అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేయడానికి, తెలుగు భాషను కాపాడడానికి, దేవాలయాలు కాపాడడానికి, అందరికీ న్యాయం చేయడానికి మా కలయికని చాలా స్పష్టంగా చెప్పారు. నేను అడుగుతున్నా ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ, నేను కూడా చాలా ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, ఎన్నో విజయాలు కూడా సాధించుకున్నాం. ఈరోజు ఒక్క విశాఖపట్నం ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, కొత్తగా ఒక టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు. నేను అడిగా ఈ సైకోని, భూమి నువ్వు ఇచ్చావా? పట్టాదారు పాస్ పుస్తకం పైన ఫోటో ఎవరిది తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా. జగనన్న భూ హక్కంట. వీళ్ళ నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? మా తాతలు ఇచ్చారు, మీ తాతలు ఇచ్చారు, అవునా కాదా? మీ నాన్న ఇచ్చాడు ఈ ఆస్తి, అవునా కాదా? ఎవరి ఫోటో ఉండాలి? నా భూమి పైన 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన నేను నా భూమి పైన సైకో ఫోటో పెట్టుకోవాలా? ఏం తమ్ముళ్ళు, అర్థమైందా మీకు? రోషం రావడంలో ఇంకా రోషం వస్తే, నిన్న చూశాను ఎంప్లాయీస్ని చూస్తే కడుపు నిండిపోయింది నాకు. నిన్న పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి, ఈ రోజు కూడా పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. అవినీతి డబ్బులు పంచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వెళ్తే చీకొట్టి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోకుండా ఒంగోలు అయితే మన క్యాంపు దగ్గరకు వచ్చి ఈ దుర్మార్గులు 5,000 ఇస్తున్నారు, మేము చీకొట్టాం, నేను 10,000 ఇస్తున్నా, మీ పార్టీకి ఖర్చు పెట్టి గెలిపించామని ఒక మహిళ చెప్పిందంటే ఏం తమ్ముళ్ళు, అర్థమైందా సీను? ఉద్యోగస్తులందరూ మనకే ఓట్లేశారు, వేస్తున్నారు. గెలుపు మనదే. ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సైకో నీ డబ్బులేం పనిచేది, అయిపోయింది. నీ సీన్ అయిపోయింది, నీ పరిస్థితి అయిపోయింది. అందుకే మేము హామీ ఇస్తున్నాం. ఈరోజు మోడీ గారు చెప్పినట్టు మళ్ళీ పోలవరాన్ని కడతాం, అభివృద్ధిని పట్టాలెక్కిస్తాం. మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈరోజు మోడీ గ్యారంటీస్ అన్ని మీరు తీసుకెళ్ళండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మన ఎన్నికల మేనిఫెస్టోని తీసుకెళ్ళండి. ఈ రెండు తీసుకెళ్తే ఈ 5-6 రోజుల్లో గెలుపు మనదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నాను.
ఏదైతే ఈయన డ్రామాలన్నీ అయిపోయినాయి.